విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వారి రాశి ఫలితాలు. కన్యారాశి వారికి ఈ నూతన సంవత్సరం ఎలా ఉందంటే, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, వ్యయంలో కేతు. జన్మంలో ఉండవలసిన కేతు వ్యయస్థానమైన సింహరాశిలోకి సంచరించాడు. కుంభరాశిలో రాహుగారు, మీనంలో శనేశ్వరుడు ఉన్నారు. ప్రధానమైన గ్రహాల సంచారం ఈ విధంగా ఉంది. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. 14 రూపాయలు ఇస్తే 12 రూపాయలు దాచుకునే అవకాశం, పొదుపు చేసే అవకాశాలు ఉంటాయి. రాజ్యపూజ్యం 6, అవమానం 6. 6 తిడుతూ ఉంటే 6 పొగుడుతూ ఉంటారన్నమాట. సమానంగానే ఉంది. అయితే ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలాగా ఇది భాగ్య ఆదాయం విషయంలో అధికంగా బాగుంటుంది. 2-3 రకాలుగా ధనాదాయం చేతికి అందే అవకాశం. భూములు, స్థలాలు, ఇళ్ల వల్ల లాభాలు, స్థిరాస్తులు అభివృద్ధి చేస్తారు. గౌరవ మర్యాదలు ఉంటాయి. కీర్తి ప్రదర్శనలు పెరిగే అవకాశం ఉంది. వివాహ యోగం ఉంది. ఈ సంవత్సరం విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఉన్నాయి. మీకు శుభకార్యాలు కలిసి వస్తాయి. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన సౌఖ్యం ఉంది. ఈ సంవత్సరం పాత బాకీలు ఉంటే వసూలు అవుతాయి. జీవనోపాధి లాభం ఉంది. బంధుమిత్రుల సౌఖ్యం ఉంది. కుటుంబంలో కూడా మనశ్శాంతి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ కన్యారాశిలో ఉండే విద్యార్థులు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత పొందగలుగుతారు. ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు ర్యాంకులు వచ్చి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు మరింత శ్రద్ధగా చదివినట్లయితే ఇంకా సత్ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి అనుకూల ప్రదేశాలు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఆందోళన ఉంటుంది. శారీరక శ్రమ ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం. పై అధికారుల వల్ల కూడా జాగ్రత్త, వినయ విధేయతలతో ఉండాలి, లేకపోతే ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు. వ్యవసాయదారులకైతే పంటలు బాగా పండే అవకాశం. ధనాదాయం ఉండి 2 పంటలు కూడా దిగుబడి పెరిగే అవకాశమే ఉంది. వ్యాపార క్రయ విక్రయాలు బాగా లాభసాటిగా ఉంటాయి. పారిశ్రామికంగా కూడా లాభాలు ఉన్నాయి. పరిశ్రమలో ఉండేటువంటి వాళ్ళకి నూతన పరిశ్రమలు అనుకూలం. అలాగే స్నేహకరంగా ఉండే అవకాశాలు, స్నేహితుల వల్ల లాభం ఉంది. ప్రోత్సాహకరంగా వ్యాపారస్తులు, సరుకులు నిల్వ చేసేటువంటి వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. క్రీడాకారులకు విజయం సాధిస్తారు. సినీ, టీవీ నటీనటులకు, ప్రింట్ మీడియా, వార్తా మీడియా, మినీ మీడియా వీళ్ళందరికీ కూడా జాగ్రత్తగానే ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాం. కాంట్రాక్టులకు, పెద్ద కాంట్రాక్టులు కలిసి వచ్చే అవకాశం, విశేష ధనాదాయం బాగుంది. మధ్య ఆటంకాలు కూడా కొన్ని ఉండే అవకాశాలు. రాజకీయ నాయకులు ఉన్నతమైన పదవులు, అభివృద్ధి ఏర్పడే అవకాశం, ప్రజల యొక్క ఆదరాభిమానాలు, జనాదరణ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉద్యోగంలో ఉన్నత పదవులు, అలాగే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ మీద వెళ్ళే అవకాశాలు, వివాహ జరిగే అవకాశాలు, విహారయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనలు, వెండి బంగారం కొనుక్కునే అవకాశం, శారీరకంగా శ్రమ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉత్తరా నక్షత్రం 2, 3 పాదాల వారికి, కన్యారాశి వారికి ఏప్రిల్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, జనవరి నెల అన్ని విధాలుగా అనుకూలం. వీరు జాతి కెంపును కుడి చేతి ఉంగరపు వేలు ధరించడం వల్ల అనుకూలాన్ని కేజీంపావు గోధుమలు దానంగా ఇవ్వండి. 2, 4, 8, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారాలు అదృష్ట వారాలు మీకు. అలాగే హస్తా నక్షత్రం వారికి, కన్యారాశిలో ఉండే హస్తా నక్షత్రం వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ నెలలు, జనవరి నెల అనుకూలంగా ఉంది. వీరి జాతి ముత్యాన్ని కుడి చేతి చూపుడు వేలికి లేదా ఉంగరం వేలు ధరించడం వల్ల అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు సోమవారం రాజు కేజీంపావు బియ్యాన్ని దానంగా ఇవ్వండి. అలాగే 1, 3, 5, 7 అదృష్ట సంఖ్యలు. గురు, శనివారాలు అదృష్ట వారాలు మీకుగా చెప్పబడుతోంది. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల కన్యారాశి వారికి ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ 2026 జనవరిలో కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరు పగడాన్ని ఎడమ చేతి ఉంగరపు వేలికి బంగారంతో కానీ వెండితో కానీ ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. మంగళవారం నాడు కేజీంపావు కందులు దానంగా ఇవ్వడం వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది. 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. మంగళవారం, బుధవారం, శనివారం అదృష్ట వారాలు. ఈ రాశివారు కేతువుకి 7000 జపం చేసుకోవడం, ఉలవల దానంగా ఇవ్వడం, శని గురు జపాలు, ఈశ్వర అభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయాలి. అదృష్ట సంఖ్య 5. అయితే కన్యారాశి వారికి ఈ సంవత్సరం వాళ్ళకి రాస్యాధిపతి బుధుడే కాబట్టి పృథివీతత్వం కాబట్టి దిస్వభావ రాశి తిరుకళ్ళుండ్రోల్
అని తమిళనాడులో దక్షిణ భారతదేశంలో రాష్ట్రమైన తమిళనాడులో కాంచీపురం జిల్లాలో ఒక పురాతనమైన పట్టణం ఉంది. ఆ పట్టణంలోనే కోయల్ డ్యాగ ఆలయం అని అంటారు. అక్కడ తమిళనాడులో వేదేశ్వరగిరి ఆలయం ప్రసిద్ధి చెందిందన్నమాట. ఇది వేదగిరీశ్వరుడు అంటారు ఆయన. ఆలయం ప్రసిద్ధిగా అయితే ఒకటి కొండపైన నేలమాలిగల్లో మరొకటి కూడా దేవాలయం ఉంటుంది. ఈ తమిళనాడులో ఉంది క్షేత్రం. ప్రధాన ఆకర్షణ పర్వతం పైన ఉన్నట్టు పెద్ద ఆలయం. దీనిలోనే వేదగిరీశ్వరుడు ఉంటాడు, శివుడు కొలివే ఉంటాడు. ఆయన కొండ క్రింద ఉన్న ఆలయంలో త్రిపుర సుందరి అమ్మ పార్వతీదేవి అంకితం చేయబడింది. ఈ తిరువన్మలై ఆలయం యొక్క ఆలయ నిర్మాణ పోలికలతో ఉంటుంది ఈ దేవాలయం కూడా. నలుగురు నాయనార్లు మరియు గొప్ప శైవ కవులు అపర్, సుందర్, మాణిక్య సాగర్, నల్వార్ అని పిలువబడే తిరుజ్ఞాన మందిర్ ప్రదేశానికి వచ్చి శివుని స్తుతించారు. మరియు నాల్వార్ కోవిల్ అనే ప్రదేశంలో వారికి అంకితం చేయబడింది. ప్రత్యేక ఆలయంగా తమిళనాడులో అరుణగిరినాథార్, తిరుకుంజకుండ్రల్, తిరుపొంగల్ యొక్క అనేక కీర్తనలు కూడా స్వామివారి మీద రచించడం జరిగింది. తిరుజకుండ్రల్ ఇది చెన్నై నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. మహాబలిపురం నుండి 15 కిలోమీటర్ల దూరంలో తిరుకంజరకుండ్రం అనే ఆలయం అన్నమాట. అక్కడ స్వామివారిని దర్శించడం, అభిషేకించడం వల్ల వేదగిరీశ్వర స్వామివారు ఆ స్వామిని అభిషేకించడం, ఆరాధించడం వల్ల కూడా కన్యారాశి సమస్యలు తగ్గుతాయి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాం. స్వస్తి.